అన్నదాత పాలిట అకాల వర్షం శాపంగా మారింది. సిద్దిపేట జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీగా ఈదురుగాలులు వీచాయి. వడగండ్ల వాన రైతు కంట్లో కడగండ్లు తెప్పించింది. జగదేవ్పూర్ మండలం కేంద్రంలో వడగండ్ల వాన కురిసింది. భారీగా వీచిన ఈదురుగాలులతో ఓ వాటర్ ట్యాంకు కొట్టుకుపోయింది. చెట్లు నేల కొరకగా విద్యుత్ స్తంభాలు అడ్డంగా పడ్డాయి. మామిడికాయలు నేల కొరిగాయి. ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ గాయపడింది. పిడుగుపాటుతో పాటు ఇల్లు ధ్వంసమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సానికి సంబంధించి అలాగే ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. సిద్దిపేట జిల్లాలో మరొకసారి వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జగదేవ్పూర్ మర్కుక్ ప్రాంతాల్లో కురిసినటువంటి ఈ వర్షానికి కొద్దిసేపు ఆ ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కురిసినటువంటి జగదేవ్పూర్ లో కురిసిన వర్షం అయితే ఒక రకంగా బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. కొద్దిసేపట్లో సుమారు అరగంట నుంచి 40 నిమిషాల పాటు తీవ్రమైనటువంటి ఈదురు గాలులతో ప్రారంభమైనటువంటి వర్షం వడగళ్లతో కూడుకొని పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ముఖ్యంగా జగదేవ్పూర్ పట్టణాన్ని దాదాపు బీభత్సం సృష్టించింది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక అరగంట పాటు అతలాకుతలమైన ప్రజలంతా కూడా కొద్దిసేపు భయకంపితులైనటువంటి పరిస్థితి కూడా జగదేవ్పూర్ లో ఈరోజు సాయంత్రం నెలకొన్నది. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం వడగళ్లు పడ్డాయి, భారీ ఎత్తున ఈదురుగాలులు వీస్తాయి. ఈదురుగాలులకు రోడ్ల పైన ఉన్నటువంటి బోర్డులు కావచ్చు, వాహనాలు కావచ్చు పడిపోయినటువంటి పరిస్థితి. ఇక కొన్ని విలేజ్లలోనైతే మామిడి పంటలు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. సరిగ్గా చెట్టుకు ఒక్క కాయ కూడా లేకుండా ఎవరో దురిపినట్టుగా మొత్తంగా రాలిపోయినటువంటి పరిస్థితి ఈదురుగాలకు జరిగింది. కొన్ని చోట్ల మామిడి చెట్లు కూడా ఏకంగా విరిగిపడ్డాయి. రోడ్లపై చెట్టు పూర్తిగా కూలినటువంటి పరిస్థితి. విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయి జగదేవ్పూర్ పట్టణం అంతా కూడా అతలాకుతలమై ప్రస్తుతం అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటిని సరిచేయడానికి విద్యుత్ శాఖ అధికారులు నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈరోజు సాయంత్రం కురిసిన వర్షం అయితే ఒక రకంగా తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే అటు రైతులకు కలిగించింది, ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. చాలా చోట్ల షెడ్లు కూలిపోయాయి, షాపులకు సంబంధించిన రేకులు కూడా విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. సమయానికి వాళ్ళంతా బయటకు వచ్చిన క్రమంలో ఒక షెడ్డు పూర్తిగా కూలిపోయి గాలులకు ఆ రేకులు కింద కూలిపోయినటువంటి పరిస్థితి. వాటి స్తంభాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి, గోడలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల జరిగింది. ఆ వస్తువులు కూడా పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల బైకులు కూడా కింద పడిపోయాయి. కొన్ని చోట్ల నీళ్లకు సంబంధించిన వాటర్ ట్యాంకులు కూడా రోడ్లపై కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయకంపితులు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతుంది? జగదేవ్పూర్ లో ఒక అరగంట పాటు అతలాకుతలమైపోయి ప్రజలంతా కూడా మిగతావాహులైపోయి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి ముఖ్యంగా మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ధాన్యం రైతులు అమ్మకానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. ఇక ఐకేపీ సెంటర్లకు రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయి రైతులంతా కూడా కకావికలైనటువంటి పరిస్థితి. పూర్తిగా నీళ్లలో కొట్టుకుపోతున్నటువంటి ధాన్యాన్ని చూస్తూ రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించేటువంటి పరిస్థితి వాళ్ళ సాయంత్రం అంతా కూడా జగదేవ్పూర్ లో కలిగింది. ముఖ్యంగా పంటలకు తీవ్రమైన నష్టం కలిగింది. అటు ధాన్యం తీసుకొచ్చిన వాళ్లకు నష్టం జరిగింది. ఇంకా కోతలు పూర్తిగానటువంటి పంటలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది. అవి కూడా ఆ ప్రాంతాన్ని ముఖ్యంగా జగదేవ్పూర్ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లోనే ఈ తీవ్రత కనిపించిందని చెప్తూ ఉన్నారు. ఆ తీవ్రత ఫలితంగా అక్కడ ఇంకా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? వర్షం తగ్గుముఖం పట్టిందా? ఎలా ఉంది అక్కడ?
వర్షం ఒక అరగంట పాటే కురిసింది, వెంటనే తగ్గుముఖం పట్టింది. కానీ అరగంట 40 నిమిషాలు పడ్డటువంటి వర్షమే తీవ్రమైనటువంటి బీభత్సాన్ని సృష్టించింది. రైతులకు తీవ్రమైన నష్టం కలిగింది, అక్కడ ఉండేటువంటి ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగింది. ముఖ్యంగా రైతులైతే పూర్తిగా దిగాల పడిపోయినటువంటి పరిస్థితి. ఈ వర్షానికి ఇటు ఒకవైపు వర్షం పడి అటు ఐకేపీ సెంటర్ లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది, మార్కెట్ యార్డుల్లో ఉండేటువంటి ధాన్యం తడిసిపోయింది. ఇక పంటకు కోతకు వచ్చినటువంటి పంటలు అయితే పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఇంకా 1-2 రోజుల్లో కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి పంటకు మొత్తం కూడా అవి గింజలు రాలిపోయి రైతులంతా కూడా దుఃఖిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మామిడి కాయలైతే ఒక్క కాయ కూడా చెట్లపైన లేనటువంటి పరిస్థితి. పూర్తిగా అంత తీవ్రమైనటువంటి గాలి వచ్చిన నేపథ్యంలో ఒక్క కాయ కూడా చెట్ల మీద లేదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక హుస్నాబాద్ లో కూడా ఈరోజు సాయంత్రం అదే పద్ధతిలో వర్షం కురిసింది. మార్కెట్ యార్డ్ లో ఉండేటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. అక్కడి రైతులు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఐకేపీ కేంద్రాల్లో అక్కడ కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక మర్కుక్ మండలంలో కూడా కొన్ని చోట్ల వర్షం పడింది. అటు జగదేవ్పూర్ మండలము, మర్కుక్ మండలం ఒక బెల్ట్ అంతా కూడా తీవ్రమైనటువంటి వర్షంతో అక్కడ అతలాకుతలమైనటువంటి పరిస్థితి. అక్కడ చుట్టూ ఉండేటువంటి ఎర్రవల్లి ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక వర్ష బీభత్సానికి లోనైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం తమని ఆదుకుంటే తప్ప రైతులు మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ మళ్ళీ వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. ఎందుకంటే ఒక ఎకరానికి కనీసం 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు వరి పంటలు పండించినటువంటి పరిస్థితి. ఇక మామిడి పంటలు అయితే లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. మామిడి పంటల వాటిని కాపాడుకోవడం కోసం వాటిని మార్కెటింగ్ అంటే మామిడి పంటలు కూడా 1-2 రోజుల్లో మార్కెట్ తరలించేటువంటి పరిస్థితి. వాటిని కోసి, ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ రాబోతుంది. ఇంకొక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో మామిడికాయల సీజన్ కూడా రాబోతుంది. అందరూ కూడా పచ్చళ్ళు పెట్టుకునేటువంటి వాతావరణం ఉంటుంది. వాటిని అన్నిటి కూడా మార్కెట్ తరలించడానికి సిద్ధం చేసి ఉన్నటువంటి కాయలన్నీ కూడా ఇవి రాలిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అవి పనికిరానటువంటి పరిస్థితి. అవి దెబ్బ తగిలి పనికిరాకుండా పోయాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తీవ్రమైన నష్టం అయితే కలిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 20-25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తే తప్ప రైతులంతా కూడా నష్టాన్ని బయటపడేటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.